ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. గణపతి మనందరికీ మంచి బుద్ధిని సిద్ధిని సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, స్వర్ణలక్ష్మి అమ్మవారు మన అందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించాలని, తద్వారా మనం ప్రతిదాన్ని శోభాయమానంగా చూస్తూ ఎప్పుడు మనకి దుఃఖం అనేది లేకుండా ఉండాలని చెప్పేసి, ఎప్పుడు ఆనందభరితంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారిని అలానే మనందరికీ చక్కగా సమృద్ధిగా ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అంతేకాకుండా మనందరికీ రాజ్యం ఖచ్చితంగా ఒక అథారిటీ, పవరు, స్టేటస్, ఒక దర్పం అవన్నీ మనకు అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, వీటితో పాటుగా సర్వకామార్థ సిద్ధి, మన మనసులో అనుకున్న ముఖ్యమైన కోరికలన్నీ చక్కగా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. సో మనం జూలై మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, జూలై మంత్ చాలా ముఖ్యమైన అనేక రకాలైన విశిష్టతతో కూడుకొని ఉంది. ఇందులో మనం కొన్ని ముఖ్యంగా చర్చించుకుందాం. ఒకటి, ఈ మాసం వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ నిజ జ్యేష్ఠ మాసంతో ఉంటుంది, తర్వాత ఆషాఢ మాసంతో ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలా వరకు పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఎప్పుడైతే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందో ఇందులో చాలా చాలా ముఖ్యమైన పనులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. ఒకటి మనం చూసుకుంటే గురుమూఢమి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గురుమూఢం స్టార్ట్ అవుతుందో, ఈ గురుమూఢమి మనకి జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు ఉంది. ఈ డేట్స్లో మనకి వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు లాంటివి శుభకార్యాలు ఎక్కువగా చేయరు. అది ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వీటితో పాటుగా మనకి ఇంకొక ముఖ్యమైనది ఏమవుతుందంటే, మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 17వ తారీఖు నుంచి. అక్కడ నుంచి ఇప్పటిదాకా ఉన్న ఉత్తరాయణం కంప్లీట్ అయిపోయి దక్షిణాయనం స్టార్ట్ అవుతుందని గమనించాలి. తర్వాత 25వ తారీఖున మనకి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. దానికి ముందుగా చాతుర్మాస వ్రతం అని చెప్పేసి 4 మాసాలు ముఖ్యమైన మాసాలుగా చాతుర్మాస వ్రతం కూడా ఇందులోనే స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, ఈ నెల 26వ తారీఖు నుంచి ఈ 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మనకి మనకి ఆషాఢ నవరాత్రులు అని చెప్తారు. వీటిని ఏమంటారు? గుప్త నవరాత్రులు అంటారు, లేకుంటే వారాహి నవరాత్రులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంది. పర్సనల్గా ఈ 9 రోజులు నేను కూడా చక్కగా సింపుల్గా చేస్తాను, పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా. ఇలా చేసుకునే వాళ్ళందరికీ ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. లాస్ట్లో ఈ మంత్ మనకి గురు పూర్ణిమతో ఈ మాసం అనేది పూర్తవుతుంది. ఇన్ని రకాల విశిష్టత కలిగిన ఈ మాసంలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కూడాను 3 ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయన్నమాట. ఆ గ్రహాలు మనం ఏంటో చూసుకుంటే, జూలైలో 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు, 21వ తారీఖు, ఇలా జూన్ అంటే 3 గ్రహాలు మారుతున్నాయి. ఈ మారి గ్రహాలు శుక్రుడు, బుధుడు, సూర్యుడు గ్రహాలు కూడా ఉన్నాయి. 4వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు, బుధుడు వచ్చి 7వ తారీఖు, 16వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నారనమాట. ఈ యొక్క 3 గ్రహాల యొక్క ప్రభావం మనకి జూలై మంత్లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. సో వృశ్చిక రాశి చూస్తే, ఇందులో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు ఈ జూలై మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మెజారిటీ ఆఫ్ ది గ్రహాలు అంత అనుకూలంగా లేవు. దానితో పాటుగా కొన్ని గ్రహాలు తటస్థంగా ఉన్నాయని గమనించుకోవాలి. అంటే బాగా ఉత్సాహపరిచి ఎంకరేజ్మెంట్ ఇచ్చే గ్రహాలు అయితే ఏమీ లేవు. అలా అని కొన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా వీళ్ళకి ఒక 60% అంత అనుకూలంగా లేదు, ఒక 40% మాత్రమే అనుకూలంగా ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనుకుంటేనే ముఖ్యమైన పనులు చేయండి, లేదంటే అన్నీ వాయిదా వేయటం ఈ మాసంలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా చాలా వరకు మీరు నిదానంగా వెయిట్ అండ్ సీ, ఇఫ్ నీడెడ్ గో అన్నట్లు, అవసరమైతే వెళ్ళండి, నిదానంగా ఆచి తూచి పని చేయటం అనేది ఈ మాసంలో చాలా ఇంపార్టెంట్ అని గమనించుకోవాలి. మనం ఇందులో ఉన్న డీటెయిల్స్ చూసుకుంటే, ఇందులో ఉన్న నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం పెట్టి చూసుకుంటే తో, నా, నీ, ను, నేను, యా, ఈ, యు అన్న అక్షరాలంతా కూడా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా సింపుల్ వర్డ్స్లో సంస్కృతంలో మహర్షులు చెప్పడం జరుగుతుంది. ఈ రాశి ఎలా ఉండబోతుంది ఈ మంత్ అనేది. ద్వేషం, శోకం, పుత్రలాభాద్, కలహం అని చెప్తారంటే వీళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం అంతా ద్వేషపూరితంగా ఉంటుంది. రెండోది శోకం, కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడోది కలహం, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల పుత్రుల ద్వారా ధన సంపాదన వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. పుత్రులు బాగుంటారు, ధనం బాగుంటుందని చెప్తూ ఉంటారు. అంటే టోటల్గా
వీళ్ళకి చాలా విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉందని గమనించుకోవాలి. ఏ ప్రకారంగా ఇబ్బందులు ఉంటుందంటే సూర్యుడు 9వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. కొంచెం ఫాదర్కి హెల్త్ విషయంలో ప్రాబ్లంగా ఉంటుంది. రెండవది, సూర్యుడు ఎప్పుడైతే 9వ స్థానంలో ఉన్నారో వీళ్ళకి ఎలాంటి తప్పులు లేకపోయినా మీ మీద నిందలు పడి మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి. సంస్కృతంలో దీనిని ఒక శ్లోకంలో పెద్దవాళ్ళు చెప్తారు. మనకు ప్రాచీన గ్రంథాల్లో నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్థ నాశాచ్చ విచారే నవమే రవి అని చెప్తారు. అంటే ఏమవుతుంది, నిందాపరాధ ఎలాంటి లోపం లేకుండా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహం నిర్దోషచ్చ ఎలాంటి తక్కువ లేకపోయినా మీతో గొడవలు పడేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ధనక్షయం పుణ్యలాభార్థం ధనం కోల్పోతుంటారు. పుణ్యలాభార్థ నాశాచ అంటే మంచి ఉద్దేశంతో మీరు ఏదైతే పనులు చేస్తూ ఉంటారో ఈ పనుల్లో మిమ్మల్ని అర్థం చేసుకోకపోగా మిమ్మల్ని కావాలని క్రిటిసైజ్ చేసి విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మంచి ఉద్దేశంతో చేసిన పనులు కూడా మీకు సరైన రిజల్ట్స్ ఇవ్వవు అని మనకి ఇందులో చెప్పడం జరుగుతుంది. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫైనల్గా చక్కగా ఉంటారు అని మాత్రం గమనించుకోవాలి. నెక్స్ట్ 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఇది కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్, మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబంధుభిః కువార్త పుత్ర భాతృణాం క్రోధ సప్తమిగే కుజ అని చెప్తారు. అంటే 7వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఉంటారో అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి భోజనం చేయకుండా మంచి బట్టలు డిగ్నిఫైడ్గా లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. స్వబంధుభిః గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువుల ద్వారా మానసికంగా టెన్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కువార్త పుత్ర భాతృణాం క్రోధ అంటే వినకూడని వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతోటి అన్నదమ్ములతోటి గొడవలు అయ్యే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ప్రాఫిట్ బిజినెస్లో కానివ్వండి లేదంటే ఉద్యోగంలో కానీ లాభప్రదంగా ఉంటుంది అని మనకి ఇందులో వివరించడం జరిగింది. 8వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల కీర్తి ప్రతిష్టలు బాగుంటుంది. అయితే మితమైన భోజనం తింటూ ధన నష్టాన్ని కూడా వస్తూ ఉంటుంది అని చెప్తారు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం గమనించుకోవాల్సింది, శుక్రుడు 10వ స్థానంలో ఉండటం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి 10వ స్థానంలో శుక్రుడు ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు. ఇప్పటిదాకా మీకు ఆహా ఓహో అంటూ జేజేలు కొట్టిన వాళ్ళు మీకు ఎదురు తిరిగి మిమ్మల్ని కావాలని అవమానించి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. దీనికి సంస్కృతంలో ఏం చెప్తారంటే వెకులం చైవ నిస్సత్వం మర్ధానాశం రిపో భయం శ్రీ సౌఖ్యహాని మాప్నోతి దశమస్తే భృగునందనే. అంటే 10వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో స్త్రీ సౌఖ్యహాని మాప్నోతి అంటే స్త్రీల ద్వారా అంత సుఖం ఉండదు అని చెప్తూ ఉంటారు. ఇదే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా అంత సుఖం ఉండదు అని చెప్తూ ఉంటారు. అర్ధనాశనం రిపో భయం అంటే శత్రువుల వల్ల భయం ఉంటుంది, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. నిస్సత్వం అంటే ఎనర్జిటీ లేకుండా ఉంటారు అని చెప్తూ ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా మనం చూసుకున్నా కానీ శుక్రుడు 10వ స్థానంలో ఉండటం అంతా మంచిది కాదు అని చెప్పుకోవచ్చు. అయితే ఎడ్యుకేషన్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది. తర్వాత కొత్తగా వెహికల్ కొనుక్కోవాలి, జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళకు, శారీస్ షాపింగ్స్ అవన్నీ తీసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం చక్కగా ఉంటుందని గమనించుకోవచ్చు. సో చూశారు కదండి, ఈ మంత్ గ్రహాల యొక్క వీళ్ళకి ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో నక్షత్రాల వారీగా చూసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, లాభప్రదంగా ఉన్నా కానీ ఒక పక్క దరిద్రము, దేహపీడనము, ధనహీనత, పరవాసము చూపిస్తుంది. అంటే ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటుంది, ధనం అనేది సరిగా సరిపోదు. దీనితో పాటు పరవాసము, అవుట్ స్టేషన్లు, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, అగైన్ అవుట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనహీనత, ధనం సరైనంత తగినంత విధంగా అందకుండా ధనానికి ఇబ్బంది పడే పరిస్థితి అవకాశం ఉంటుంది. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, వస్త్రలాభము చూపిస్తుంది. ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం బెటర్గా ఉన్నారు, ఎందుకంటే వీళ్ళకి రాజ్యలాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గుడ్ న్యూస్ వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే దరిద్రము, ధనహీనత, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంది అనేది, ఏ గ్రహాలు ఎలాంటి యొక్క రిజల్ట్ ఇస్తున్నాయో కూడా మీరు గమనించారు. ఇప్పుడు
అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద గాయాలు కదండి, లైట్గా గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ చేసేటప్పుడు, జాగ్ చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు, కొంచెం ఫిజికల్గా యాక్టివిటీస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరమని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళు కొంచెము పరిహారాలు కూడా ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా ఇంపార్టెంటు. శైవ క్షేత్రాలు దర్శించుకోవటం చాలా ఇంపార్టెంట్. రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా ఇంపార్టెంటు. ఎవరికైనా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నాయండి, చాలా ముఖ్యమైన పనులు పెట్టుకున్నాము, అవి ఆటంకాలు కలగకుండా ఉండాలి అని అనుకుంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా చాలా ముఖ్యం. ఇలా టైం బాగలేనప్పుడు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేసు మీ ఇండివిజువల్ జాతకంలో దశాభుక్తులు కానీ లేదంటే ఏమైనా యోగాలు కానివ్వండి, శాపాలు యాక్టివేట్ అయ్యి ఉంటే అవి నివృత్తి చేసుకోవటం, పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ మంత్ అనేది చక్కగా జరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరిహారాల్లో భాగంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా నేనేం చెప్తానంటేనండి, ఇది గోచార రీత్యం అంటే గోచార ఫలితాలు అని చెప్తూ ఉంటారు. అయితే మీ ఇండివిజువల్ యొక్క జన్మరాశిలో చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గోచార రీత్యాలతో పాటు మీకు ఇండివిజువల్గా ఉన్న దశాభుక్తి ఏంటి, ఏమైనా శాపాలు ఉన్నాయి, ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో జ్యోతిష శాస్త్రంలో ప్రకారం ఎనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరికైతే ఏజ్ 40 years ±5 years ఉంటుంది, అంటే 35 to 45 years ఏజ్ ఉండి మధ్యలో మీకు ఎక్కడైనా కనుక కెరీర్లో గ్యాప్ వచ్చినా, లేదంటే అనుకున్న పనులు కాకపోతున్నా, మధ్యలో స్టాగ్నేటెడ్గా అనిపించినా, లేదంటే ఏదైనా ఒక గందరగోళమైన పరిస్థితి, కయోటిక్ పరిస్థితుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు, తెలవకుండా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్ వెళ్తూ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీ జన్మ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ సైన్స్లో ఇది మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం దీనికి చాలా విధాలైన పరిష్కారాలను చూపిస్తుంది. ఈ టైంలో 2 ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటుంది. అలా మీ గ్రోత్ కనుక ఆగిపోయి ఉంటే, ఫస్ట్ మీకేమైనా శాపాలు ఉన్నాయా, ఆ శాపాలు ఈ టైంలో యాక్టివేట్ అయ్యా అని చూసుకోవాలి. రెండోది, ఈ టైంలో మీకు నడుస్తున్న దశాభుక్తుల యొక్క గ్రహాల యొక్క ఏమైనా దోషాలు ఉన్నాయా, ఈ 2 కారణాలు ఏంటో తెలుసుకొని వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువగా ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటూ ఉంటారు. శత్రు బాధలు విపరీతంగా ఉన్నవాళ్ళు మనకు వచ్చేటప్పుడు చండీ హోమం చేయించుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా ఎవరికైనా హెల్త్ బాగలేకపోతుంటే ఆయుష్ సూక్త్యం, మహామృత్యుంజయ హోమం చేయించుకుంటూ ఉంటారు. భార్యాభర్తల కోసం అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమము ఇవన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులు మీకున్నా, ఎలాంటి సమస్యలు మీకున్నా, లేదంటే ఎలాంటి క్లారిఫికేషన్ మీకు కావాలనుకున్నా కానీ, ఫ్యూచర్ గురించి ప్లాన్స్లో కన్ఫ్యూజన్ ఉన్నా కానీ ఒక్కసారి మీ జన్మ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏ ప్రకారంగా ఉందని తెలుసుకొని చక్కటి పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.